మనతో ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ దివాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే సార్. అమ్మ నమస్తే. సో ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది సార్? జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉందమ్మా. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పాలనను చూసిరు వారు. అభివృద్ధి ఎంతైందో తెలుస్తా ఉన్నది ప్రజలకు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసేది కనుక నా దగ్గర అసలు డబ్బులే లేవు, నేను ఏ బ్యాంకు అయినా దొంగ చూసినట్టు చూస్తున్నారు, మా దగ్గర నిధులే లేవని ఆయనే డిక్లేర్ చేసిండు కనుక అభివృద్ధి శూన్యమని గ్రహించారు ప్రజలందరూ. ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కనుక, దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు కనుక జూబ్లీ హిల్స్ ను శాంతి భద్రతలతోని మరి డెవలప్ చేసుకోవాలన్న, అభివృద్ధి పదంలో నడవాలన్నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయంగా కనపడతా ఉంది. ఇప్పుడు ప్రధానంగా ప్రధాన పోటీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు మాత్రమే ఉంది. బీజేపీ పార్టీ అంతంత మాత్రాన్నే ఉందనే వార్తలు బాగా వైరల్ గా అవుతున్నాయి. సో దానిపై మీరేమంటారు? అది వైరల్ ఏం లేదమ్మా. వాళ్ళ ఒక ఈ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా వాళ్ళు అట్లా చెప్పుకుంటున్నారు, సృష్టించుకొని చెప్పుకుంటున్నారు తప్ప ప్రజల నాడి కాదు అది. మేము ఇంటింటి ప్రచారంలో తిరుగుతున్నాం, గల్లీలలో తిరుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీసుల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్న నిజామాబాద్ చూస్తేంది, నిన్న ఇక్కడ డీసీపీ హైదరాబాద్ లో చూస్తేంది, మొన్న గోరక్షకును హత్య చేయడంలో ఏంది. వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు మజ్లిస్ వాడు మొన్నటి దాకా టీఆర్ఎస్ తో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ తో ఉన్నాడు. ఈ ఇద్దరు పార్టీలకు ఎవరికి ఓటేసినా కూడా శాంతి భద్రతలు కరువైపోతాయి, ఇక రౌడీ రాజ్యం మారిపోతుంది. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలే ఇప్పుడు హైదరాబాద్ రాబో గ్రేటర్ ఎన్నికలకు దిక్సూచి కనుక జాగ్రత్తగా మనం ఓటేయాలి. ఇక్కడ రౌడీ రాజ్యాన్ని రానియొద్దు, గుండా రాజ్యాన్ని రానియొద్దు, ఈ రకంగా మరి మజ్లిస్ సొత్తులుగా మనం మారొద్దు అని హిందువులు, జూబ్లీ హిల్స్ లో ఉన్న హిందువులు అందరూ ఏకమైనరు. ఏదైతే మజ్లిస్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిందో హిందువులు అందరూ కూడా ఒకటే అనమాట. హిందువులం మనం ఒకటి కావాలి, మన హిందూ ఓటు అంతా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పేసి హిందూ ఐక్యత బాగా నడుస్తా ఉంది. మన గోరక్షకును ఎట్లయితే వారు అటెంప్ట్ చేసిర్రో దాని మీద కూడా ప్రజలందరూ చాలా కోపంతో ఉన్నారు. హిందువులు అందరూ కూడా అందరి ఓటు కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన రానుంది. వీళ్ళకి అర్థమైతే లేదు ఏమి, మాకు ముస్లిం ఓట్లు ఉన్నాయి, మాకు మెజార్టీగా మజ్లిస్ మాకు సపోర్ట్ చేస్తా ఉంది, మేము గెలుస్తామన్న అహంకారంతో వాళ్ళు ఉన్నారు. ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి ఏమో ఎట్లయినా మాకు సానుభూతి ఉన్నది, సానుభూతితో మేము గెలుస్తామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎవరు ఎన్ని చేసినా హిందూ ఓటు బీసీ ఓటు ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీకి రానుంది కనుక భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇక్కడ అయితే ఇంకొకటి సార్, ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పోటీలు ఈ రెండు పార్టీలకు మాత్రమే ఉన్నాయి. ఏమంటారు, ఇటు ఈయన ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏమో మేము ఖచ్చితంగా ఇక్కడ స్థానికుని కాబట్టి ఇక్కడ మేమే గెలుస్తాము, ఏంటంటే కేవలం మెజారిటీ కోసమే మా ప్రయత్నాలు అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దానిపై ఇది అహంకార ధోరణమ్మా. ఎందుకంటే రేవంత్ రెడ్డి క్లియర్ గా మీడియా ముందే చెప్పిండు, మీడియా సమావేశంలో ప్రకటించిండు, నా దగ్గర ₹1 లేదు, నేను ఇచ్చిన హామీలను నెరవేర్చలేను, ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినో 6 గ్యారెంటీలు చేర్చడానికి నాకు డబ్బులు లేవు, ఏదో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి ఇస్తున్నా, అట్లా కూడా ఆటో వాళ్ళతో కంట అయిపోయినా, ఆటో వాళ్ళందరూ నన్ను కొట్టేటట్టున్నారు అని ఎన్నో ఇబ్బందులన్నీ మీడియా సమక్షంలో నేను చెప్పిండు. ఇప్పుడు ఈయన నవీన్ గెలిచి ఏం చేస్తాడు? ఏ నుంచి డబ్బులు పట్టుకొస్తాడు? ఏం చేస్తాడు? ఎక్కడ అభివృద్ధి? డబ్బు లేదనే ముఖ్యమంత్రి చెప్తున్నాడు సార్. ఇంక ఈయన చేయడానికి ఏముంది? ప్రజలు గ్రహిస్తలేరా? ప్రజలందరూ చూస్తా ఉన్నారు. చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఆ సర్వేలు చేసినట్టు మేము ముందంజలు ఉన్నాం, మాకు మెజార్టీ ఖాయం, అదంతా అహంకారపు ధోరణి. నేను చెప్తా ఉన్నా కదా, నవీన్ యాదవ్ ఎట్లా నువ్వు డెవలప్ చేస్తావు? నీ దగ్గర ఏముంది డెవలప్ చేయడానికి? నీ గవర్నమెంట్ దగ్గరనే డబ్బు లేనప్పుడు డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కనుక, నరేంద్ర మోడీ పాలనలో ప్రజలందరికీ లబ్ధి చేకూరుతున్నది కనుక వాళ్ళందరూ కూడా కిషన్ రెడ్డికి ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటే కిషన్ రెడ్డి ద్వారా నిధులు తెచ్చుకొని మేము డెవలప్మెంట్ చేసుకుంటాం. దీపక్ రెడ్డి గారు కూడా వాళ్ళ తాత ఒక స్వతంత్ర సమరయోధుడు, వాళ్ళ నాన్నగారు ఒక మిలిటరీ బార్డర్ లో పనిచేసిన వ్యక్తి, ఈయన కూడా సామాజిక సేవ చేయగల వ్యక్తి. ఈయన కుటుంబ జీవితం ఇలా గడిచింది కనుక, కుటుంబ పరంపర అలా ఉంది కనుక ప్రజలందరూ కూడా కుటుంబ చరిత్రను కూడా చూసుకుంటారు. ఇప్పుడు నవీన్ యాదవ్ తండ్రి ఏంటంటే ఏం చెప్తారు? ఈయన తండ్రి ఎవరంటే ఒక మిలిటరీలో పనిచేసిండు, నేను తాత ఎవరంటే ఒక స్వతంత్ర సమరయోధుడు చెప్తావు. ఇప్పుడు గోపీనాథ్ ఆమె దగ్గరికి పోయి నీ తాత ఎవరు, నీ తండ్రి ఎవరంటే వాళ్ళ చరిత్ర ఏముంది? కుటుంబ చరిత్ర. అందుకనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఆలోచించే ముందు చాలా ఆలోచన చేసి అభ్యర్థిని ఖరారు చేసింది. ఇప్పుడు ఓటేసే ముందు అందరు కుటుంబ చరిత్రను కూడా చూస్తారు. ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేస్తే మేము మంచిగా బతుకుతాం. ఈ రోజు పోలీసు వాళ్ళ మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి నేను సామాన్యుణ్ణి, నేను ఎట్లా బతకాలి?
ఎవరికి ఓటేస్తే నేను ఎట్లా బతుకుతా, ఏ రకంగా నేను శాంతి భద్రతతో ఉంటాను ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇక్కడ రౌడీ రాజ్యాన్ని కానీ, గూండా రాజ్యాన్ని కానీ, మజ్లిస్ స్థానం కానీ జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే అసలు ఆలోచన లేరు. మీరు ఎవరైతే వీళ్ళు పోటీలో ఉన్నారని ఏ రకంగానైతే ఊహించుకుంటున్నారో అందరు కూడా మేము మెజార్టీ కోసం పనిచేస్తా ఉన్నామని అహంకార ధోరణితో మీరు ఎట్లయితే చెప్తా ఉన్నారో 14వ తారీఖు నాడు సాయంత్రం ఇంట్లోకి తలుపులు వేసుకొని బయటకు కూడా రారు వాళ్ళందరూ. ప్రజల తీర్పు భయంకరంగా ఉంటుంది. ఈసారి చాలా ఆలోచన చేసి ఓటేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ హిందుత్వ ఐక్యత బాగా అనిపిస్తుంది. 14వ తేదీ నుండి ఇక్కడ పనిచేస్తా ఉన్నాను నేను. దాదాపుగా ఇంటింటికి ఎన్నో ఇండ్లు తిరిగిన, ఎన్ని సామాజిక వర్గాల సమావేశాలు పెట్టినా అందరూ కూడా ఒకటే ఆలోచన అవుతున్నాడు, మేము ఓటు అడగడం కాదు, ఈసారి భారతీయ జనతా పార్టీకి మేము ఓటేస్తున్నామని వాళ్ళే ముందుకు వచ్చి చెప్తున్నారు. ప్రజల్లో ఐక్యత బాగా వచ్చిందమ్మా, చైతన్యం వచ్చింది. ఇంకొకటి సార్, ఇటు సీఎం రేవంత్ రెడ్డినేమో ఇప్పుడు ఈ 30-31 తేదీలో ఇక్కడ ప్రచారానికి రాబోతున్నారని ఖరారు చేశారు. సో దానిపై మీరు ఏమంటారు? ప్రచారానికి వచ్చి ఏం చెప్తాడమ్మా, ఆయన డబ్బులే లేవు కదా, బ్యాంకు పోతే చెప్పులు ఎత్తుకపోయి దొంగ వచ్చిందని చూస్తున్నారని ఆయనే చెప్పిండు కదా. ఆయన వచ్చి ఇంకా నేను ఏం చేస్తానని ఎట్లా చెప్తాడమ్మా, ఆయన ఏముంది చెప్పడానికి ఆయన దగ్గర. మేము చెప్తాం, కరోనా నుంచి బియ్యాన్ని మేము ఇప్పటిదాకా ఇస్తున్నాం, మా నరేంద్ర మోడీ బియ్యం ఇస్తున్నాడు, వీళ్ళు సన్న బియ్యం అని అందులో 2 రూపాయలు కలిపి మేము సన్న బియ్యం ఇస్తున్నాం అంటే కూడా ప్రజలు ఒప్పుకోరు. మేము చెప్పేది ఏదైనా, మేము రోడ్లు డెవలప్ చేస్తున్నాం, మేము ఊరిలు డెవలప్ చేస్తాం, డ్రైనేజ్ డెవలప్ చేస్తాం, కేంద్ర నిధుల ద్వారా వచ్చేది ఏదైతే ఉన్నదో పట్టణాభివృద్ధి శాఖ ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ కూడా హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేయడానికి మేము ముందుంటాం. మేము చెప్తాం, కేంద్ర మంత్రి మా కిషన్ రెడ్డి గారి ద్వారా ఇంకా ఎన్నో రకాలుగా నిధులు తెస్తాం. సిఎస్ఆర్ ఫండింగ్స్ ద్వారా తెచ్చి స్కూళ్ళు, కాలేజీలు, కమ్యూనిటీ హాళ్ళు ఎన్నో డెవలప్ చేస్తాం. ఇదంతా మీరు ఓటేసి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటే మా కిషన్ రెడ్డి గారి ద్వారా మేము చేస్తాం. నువ్వు ఏం చేస్తావు? నీ దగ్గర డబ్బులే లేవా, లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు తప్ప నీ దగ్గర నిధే లేదు చెప్పుకోవడానికి, నువ్వేం డెవలప్ చేస్తావు? నినాక మొన్న నేను యూట్యూబ్ ఛానల్లోనే చూసిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేము ఎమ్మెల్యేలుగా ఉండి ఒక పెళ్లిలోకి పోతున్నాం దాకా మా ఏదైనా గల్లకు పోతే మమ్మల్ని కొట్టేటట్టున్నారు, ఎందుకంటే మాకు నిధులు లేవు, మేము ఏం చేయడానికి డెవలప్మెంట్ లేదని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పాను. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి అది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎమ్మెల్సీలు అయిపోయి 8 నెలలు అవుతుంది, ఒక ఎమ్మెల్సీ బయటకు వస్తలేడు. వస్తే దానికి కమ్యూనిటీ హాల్కు 10 లక్షల రూపాయలు ఏమని అడుగుదామంటే వాళ్ళ దగ్గర నిధులు లేవు. ఖాళీ ఎమ్మెల్సీలు చేసి ఇంట్లో కూర్చోబెట్టారు వాళ్ళను. ఇంకా వీళ్ళేం డెవలప్ చేస్తారు? అందుకే నేను మీ ఛానల్ ద్వారా ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా, దేశం కోసం, ధర్మం కోసం, శాంతియుతంగా జీవనం గడపడం కోసం, రేపు తెలంగాణ ఫ్యూచర్ కోసం మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడాలని, కేంద్ర మంత్రి ద్వారా మనం జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా కూడా మిగతా వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా అమ్మ.